హాయ్ ఫ్రెండ్స్. ఈ కథ ఒక పల్లెటూరులో మొదలవుతుంది. అక్కడ వాతి అనే గర్భిణీ స్త్రీ ఇంట్లో ప్రసవ వేదనతో ఉంటుంది. ఆమెతో పాటు ఆమె భర్త జార్వో, అలాగే అమీనా అనే మంత్రసాని కూడా ఉంటారు. అయితే బయట కొంతమంది గ్రామస్తులు కర్రలు పట్టుకుని కోపంతో వాతి ఇంటి వైపు వస్తూ కనిపిస్తారు. కొద్దిసేపట్లోనే వాళ్ళు వాతి ఇంటి ముందు గుమిగూడతారు. ఆమె కుటుంబాన్ని అంతం చేయడానికి సిద్ధమవుతారు. ఎందుకింత కోపం అనేది మొదట్లో ఎవరికీ అర్థం కాదు. జార్వో వైపు నుంచి కొంతమంది వాళ్ళను ఎదుర్కోవడానికి వచ్చినా గ్రామస్తులు వాళ్ళందరినీ చంపేస్తారు. లోపల వాతి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఆమెకు ఇంకా కడుపు నొప్పి తగ్గదు. అప్పుడు అమీనా వాతి కడుపులో మరో బిడ్డ కూడా ఉందని, ఆమె కవలలకు జన్మనివ్వబోతుందని చెబుతుంది. ఇది విని వాతి, జార్వో సంతోషిస్తారు. జార్వో తన కవల పిల్లల్లో ఒకరిని తీసుకుని ఆ బిడ్డను కాపాడమని అమీనాను బయటకు పంపించేస్తాడు. ఆ తర్వాత తన భార్యకు వీడ్కోలు చెప్పి గ్రామస్తులను ఒంటరిగా ఎదుర్కోవడానికి వెళ్తాడు. కానీ కోపంతో ఉన్న గ్రామస్తులు అతన్ని గొంతు కోసి చంపేస్తారు. ఆ తర్వాత వాళ్ళలో ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడతాడు. అక్కడ వాతి చేతిలో తన రెండో బిడ్డ ఉంటుంది. వాతి అతన్ని చూసి ఏం చేశావు అని అడుగుతుంది. కానీ ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా మిగతా గ్రామస్తులతో కలిసి ఇంటికి నిప్పు పెడతాడు. ఆ ఇంటితో పాటు వాతి, ఆమె బిడ్డ సజీవ దహనమవుతారు. కొన్ని సంవత్సరాల తర్వాత కథ ఒక బోర్డింగ్ స్కూల్కు మారుతుంది. అక్కడ సైరా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె అనాథ కావడం వల్ల సెలవులు వచ్చినా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. స్కూల్లోని ఒక టీచర్ ఆమె పట్ల సానుభూతి చూపిస్తూ ఒంటరిగా ఫీల్ కావద్దని చెప్తుంది. సైరా బెస్ట్ ఫ్రెండ్ అజేజా కూడా తన ఇంటికి బయలుదేరుతూ సైరాకు ధైర్యం చెప్పి వెళ్తుంది. రాత్రి సైరా నిద్రపోతున్నప్పుడు ఏడుస్తున్న స్త్రీ శబ్దం వినిపిస్తుంది. నిద్రలేసి చూస్తే ఒక మహిళ ఆత్మ చేతిలో బిడ్డతో కనిపిస్తుంది. ఇది చూసి సైరా గట్టిగా అరుస్తుంది. పక్కనే ఉన్న అజేజా వచ్చి అది కేవలం పీడకల అయి ఉంటుందని చెప్పి ఆమెను నిద్రపుచ్చుతుంది. మరుసటి రోజు అజేజా ఇంటికి వెళ్ళగా సైరా టీచర్ ఆమెను భోజనానికి ఆహ్వానిస్తుంది. ఆమె ఒంటరి కాదని, తాను తోడు ఉంటానని చెప్పి ధైర్యం ఇస్తుంది. మళ్ళీ రాత్రి అవుతుంది. సైరా ప్రార్థన చేస్తుండగా ఆమెకు మళ్ళీ శబ్దాలు వినిపిస్తాయి. ఆ ఆత్మ అమ్మ ఇంటికి వెళ్ళు అని చెప్తుంది. సైరా వెళ్ళి చూడగా ఆ ఆత్మ ఆమెపై దాడి చేస్తుంది. దాంతో సైరా గట్టిగా అరుస్తుంది. శబ్దం విని టీచర్ అక్కడికి వస్తుంది. కానీ సైరా కనిపించదు. వెతికితే సైరా పైనున్న ఒక పిల్లర్పై కనిపిస్తుంది. ఆమెకు ఆవేశం వచ్చి టీచర్ను నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి అని అంటుంది. ఆ తర్వాత కిందకు దూకి టీచర్పై దాడి చేయబోతుంది. అప్పుడు క్యాయి వచ్చి ఆమెను అదుపు చేస్తారు. క్యాయి అంటే ఇండోనేషియాలో మత గురువు అని అర్థం. తర్వాత రోజు సైరా సాధారణ స్థితికి వస్తుంది. అప్పుడు క్యాయి మరియు టీచర్ ఆమెతో మాట్లాడి అసలు విషయం చెప్తారు. కొన్నేళ్ల క్రితం వారు నివసించే ఓ నోయాంగిల్ గ్రామానికి ఒక బిడ్డతో భయపడుతూ వచ్చిన స్త్రీ ఆ బిడ్డను వారికి అప్పగించి వెళ్ళిపోయిందట. ఆ బిడ్డ ఇంకెవరో కాదు, సైరానే. మరియు సైరాను అప్పగించిన ఆ స్త్రీ మొదట్లో చూసిన మంత్రసాని అమీనానే. అంటే సైరా బతికి బయటపడిన వాతి కవల కూతురులలో ఒక బిడ్డ. క్యాయి ఆమెకు అమీనా గీసిన ఒక డ్రాయింగ్ ఇస్తారు. దాన్ని బట్టి అమీనా ఇల్లు వెతకచ్చని చెప్తారు. అంటే మొదట్లో వాతిని చంపిన గ్రామం అనే విషయం మనకు తెలుసు. సైరా తన గురించి, తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకుని ఆ గ్రామానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. సైరా ఆ గ్రామానికి చేరుకోగానే క్యారో అనే వ్యక్తి ఆమెను పలకరించి ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. సైరా తన స్నేహితురాలు అజేజా ఇంటికి వెళ్ళాలని చెప్తుంది. అజేజా కూడా ఆ గ్రామానికి చెందిందేనని తెలుసుకొని అతను సైరాను అజేజా ఇంటి దగ్గర దింపుతాడు. తలుపు కట్టగానే అజేజా బయటకు వచ్చి సైరాను చూసి చాలా సంతోషపడుతుంది. ఆమెను లోపలికి ఆహ్వానించి తినడానికి అడుగుతుంది. ఇంట్లో వంట చేయకపోవడంతో వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు. అక్కడ వాళ్లకు ఇద్రీస్ అనే గ్రామస్తుడు ఎదురవుతాడు. అతను సైరా అందాన్ని పొగుడుతాడు. ఈలోగా గ్రామంలో కొత్తగా క్లినిక్ తెరిచిన మాజీద్ అనే యువకుడు అక్కడికి వచ్చి ఆ విషయం అజేజా సైరాలకు చెప్తాడు. అజేజా మాజీద్ను చూసి వెంటనే ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు. అక్కడ అజేజా తండ్రి హసన్ సైరాను కలిసి సంతోషపడతాడు. తర్వాత అతను మరో గదిలోకి వెళ్తాడు. సైరా అజేజాకు తాను వచ్చిన అసలు కారణం చెప్తుంది. క్యాయి తనకు నిజం చెప్పారని, అమీనా గురించి తెలియాలని చెప్తూ అమీనా గురించి అడుగుతుంది. కానీ అజేజాకు తెలియదు. వీళ్ళ సంభాషణ విని హసన్ చాలా కంగారు పడినట్లు వింతగా స్పందిస్తాడు. అజేజా తండ్రిని అమీనా గురించి అడిగితే అతను తనకు ఆ పేరు తెలియదని అబద్ధం చెప్తాడు. హసన్ అజేజాను పిలిచి సైరా ఇక్కడ ఉండకూడదు అని చెప్తాడు. ఆమె ఇక్కడ ఉంటే గ్రామస్తులు తప్పుగా మాట్లాడుకుంటారని అంటాడు. కానీ అసలు కారణం అది కాదని అతని ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. అజేజా సైరా తన గదిలో ఉంటుందని చెప్పినా హసన్ ఒప్పుకోడు. హసన్ సైరా దగ్గరకు వచ్చి గ్రామస్తులు అపార్థం చేసుకుంటారని,
అందుకే ఇక్కడ ఉండొద్దని వినయంగా చెప్తాడు. సైరాకు బాధ అనిపించకపోయినా అజేజా చాలా హర్ట్ అవుతుంది. సైరా, అజేజా ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు. అమీనాను చేరుకోవడానికి ఉన్న ఆధారం ఆ డ్రాయింగ్ను అజేజాకు చూపిస్తుంది. కానీ అజేజాకు అది అర్థం కాదు. సైరాకు ప్రార్థన చేసుకోవడానికి, పడుకోవడానికి ఒక స్థలం కావాల్సి వస్తుంది. గ్రామంలోని పాత ప్రార్థనా మందిరం గురించి అజేజా చెప్తుంది. ఎవరూ ప్రార్థనలు చేయడం మానేయడంతో అది ఖాళీగా ఉందని, అక్కడ ఉండొచ్చని అంటుంది. వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని నివాసయోగ్యంగా మార్చుకుంటారు. అజేజా కూడా సైరాతో అక్కడే ఉండాలని అనుకుంటుంది. కానీ తన తండ్రి హసన్ కోప్పడతాడని సైరా చెప్పడంతో తను తన తండ్రిని ఒప్పిస్తానని అజేజా అంటుంది. రాత్రి అజేజా ప్రార్థన చేసి బయటికి రాగానే ఆమె తండ్రి హసన్ వచ్చి బలవంతంగా ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు. వెళ్తూ వెళ్తూ హసన్ సైరాను కోపంగా చూస్తాడు. మరోవైపు ఇద్రీస్, క్యారో కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్లకు వెనక నుంచి శబ్దం వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూడగానే చేతిలో బిడ్డతో ఉన్న కుంతీలా నాకు కనిపిస్తుంది. ఆమెను చూసి వాళ్ళు భయపడిపోయి హసన్ ఇంటికి వచ్చి అతనికి విషయం చెప్తారు. కుంతీలానక్ వాతీలాగే కనిపించిందని వాళ్ళు చెప్పగానే హసన్ తీవ్రంగా ఆలోచిస్తాడు. ఈ గొడవకు తనకు ఏదో సంబంధం ఉందని అర్థమవుతుంది. హసన్ వాళ్లతో వాతీ కూతురు సైరా గ్రామానికి వచ్చిందని చెప్పి ఆమెపై ఓ కన్నేసి ఉంచమని చెప్తాడు. ఇద్రీస్ బహుశా సైరానే ఆ కుంతీలానక్ అయ్యుంటుందేమో అంటాడు. కుంతీలానక్ అంటే ఇండోనేషియాలో భయంకరమైన దెయ్యం అని అర్థం. వీళ్ల మాటలు విన్న అజేజాకు సైరాకు వాతీకి ఏదో సంబంధం ఉందని అనుమానం వస్తుంది. సైరాకు మళ్ళీ శబ్దాలు వినిపిస్తాయి. ఆమె బయటకు వచ్చి చూడగా ఎవరూ ఉండరు. అప్పుడే అజేజా వెనక నుంచి వచ్చి సైరాను భయపెడుతుంది. తన తండ్రి మాట్లాడుతుండగా వినిన విషయం గురించి, వాతీకి సైరాకు ఉన్న సంబంధం గురించి అజేజా చెప్తుంది. మరుసటి రోజు సైరా, అజేజా ఇద్దరూ మార్కెట్కి వెళ్ళి అమీనా గురించి విచారిస్తారు. అక్కడ ఒక వృద్ధురాలు అమీనా అనే ఒకే ఒక స్త్రీ ఇక్కడికి వచ్చేదని, చాలా కాలంగా ఆమెను చూడలేదని చెప్తుంది. వాళ్ళు మాట్లాడుతుండగా దార్మి అనే ఒక స్త్రీ వింతగా ముఖం పెడుతూ కనిపిస్తుంది. సైరా ఆమె గురించి అడగ్గా అజేజా ఆమె ఈ గ్రామానికి షమన్ అంటే మాంత్రికురాలు, ఆమె వల్లే గ్రామస్తులు ప్రార్థనలు మానేసి ఆమెనే నమ్ముతున్నారు అని చెప్తుంది. అందుకే ప్రార్థనా మందిరం ఖాళీగా ఉందని వివరిస్తుంది. తర్వాత దార్మిని చూపిస్తారు. ఆమె తన ఇంట్లో మరో గదిలో ఉన్న ఒక ఖైదీకి ఆహారం ఇస్తుంది. ఆమె నిజంగా మంచిది కాదని, ఒకరిని బంధించి ఉంచిందని తెలుస్తుంది. అప్పుడే హసన్ దార్మి దగ్గరకు వచ్చి వాతీ కూతురు సైరా గ్రామానికి వచ్చిందని, అమీనా కోసం వెతుకుతుందని చెప్తాడు. ఇది విని దార్మి ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. సైరా, అజేజా ఇంటికి వెళ్తుండగా మాజిద్ ఎదురవుతాడు. అజేజా సంతోషంగా అతనితో మాట్లాడుతుంది. అమీనా అనే లేడీని వెతుకుతున్నామని, ఆమె సైరాకు బంధువని చెప్తుంది. మాజిద్ తనకు తెలియదని, కానీ పాత మెడికల్ రికార్డులు చూస్తానని చెప్తాడు. తర్వాత సైరా, అజేజా మాజిద్ క్లినిక్ వెళ్తారు. అక్కడ లిండా అనే పేషెంట్ ఉంటుంది. ఆమె మాజిద్ను ఇష్టపడుతుంది. అతనితో సరసాలాడడానికి వచ్చి ఉంటుంది. సైరా అజేజాను చూసి ఆమెకు మూడ్ పోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాజిద్ రికార్డులు వెతికినా చాలా ఏళ్ల కిందట విషయం కాబట్టి అమీనా గురించి ఏమీ దొరకదు. అప్పుడు సైరా దార్మి రికార్డుల గురించి అడుగుతుంది. ఇంతలో హసన్ అక్కడికి వచ్చి అజేజాను బలవంతంగా లాక్కెళ్తాడు. సైరా ఏమీ చేయలేదు. మాజిద్ సైరాను ప్రార్థనా మందిరం వరకు లిఫ్ట్ ఇచ్చి ఆమెకు సహాయం చేస్తాడు. అక్కడ మైక్ రిపేర్ చేసి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనా శబ్దం చాలా సంవత్సరాల తర్వాత గ్రామం అంతా మారుమోగడంతో గ్రామస్తులంతా ఆశ్చర్యపోతారు. ఆ శబ్దం విని దార్మి ఇంట్లోని ఖైదీ అమీనాకు ఆశ కలుగుతుంది. అవును, దార్మి బంధించింది అమీనానే. ప్రార్థనా శబ్దంతో దార్మికి బాధ కలుగుతుంది. అంటే ఆమె క్లియర్గా బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి చేస్తుందని అర్థమవుతుంది. ఆ శబ్దం వింటే హసన్కు కూడా ఇబ్బంది కలుగుతుంది. అంటే అతను కూడా ఇందులో భాగమే. దార్మి ఇద్రీస్ క్యారోల్ను పిలిచి ఎవరు ప్రార్థనలు చేస్తున్నారో తెలుసుకోమని పంపిస్తుంది. సైరా మాజిద్తో తాను 2 ఏళ్ల చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లోనే ఉన్నానని, అమీనానే తనను అక్కడ విడిచిపెట్టిందని, అందుకే ఆమె గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నానని చెప్తుంది. మాజిద్ ఆమె గురించి తెలుసుకుంటానని హామీ ఇచ్చి వెళ్తాడు. ఇద్రీస్, క్యారో ప్రార్థనా మందిరం వైపు వెళ్తుండగా హసన్ వాళ్ళను అడ్డుకుని ఎవరు ప్రార్థన చేస్తున్నారో కనుక్కోమని, ఒకవేళ ఎవరైనా కనిపిస్తే చంపేయమని ఆదేశిస్తాడు. వాళ్ళు ప్రార్థనా మందిరం దగ్గర చెట్టు చాటున దాక్కుని చూస్తుండగా శబ్దం విని ఇద్రీస్ భయపడి పారిపోతాడు. క్యారో అక్కడే ఉండగా కుంతీలానకు వచ్చి అతన్ని పిలుస్తుంది. ఆ తర్వాత అతని దగ్గరకు వచ్చి గొంతు పట్టుకుని పైకెత్తి అక్కడే చంపేస్తుంది. ఇది చూసిన ఇద్రీస్ పారిపోతాడు. అజేజా సైరా దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించగా హసన్ ఆమెను అడ్డుకొని రేపు అసలు నిజం తెలుస్తుంది అని చెప్తాడు. ఆ సమయంలో ఇద్రీస్ వచ్చి క్యారోను కుంతీలానక్ చంపేసిందని హసన్కు చెప్పడంతో అతను మరింత భయపడతాడు. మరుసటి రోజు సైరా, మాజిద్ కలిసి అమీనా గురించి ఆరా తీస్తుండగా
క్యారో అంత్యక్రియలు కనిపిస్తాయి. గ్రామస్తులు కుంతీలానక్ వల్లే క్యారో చనిపోయాడని చెప్తారు. సైరా ప్రార్థనా మందిరం శుభ్రం చేస్తుండగా అజేజా వస్తుంది. సైరా మాజిద్ గురించి మంచిగా మాట్లాడడంతో అజేజాకు కొంచెం కుళ్ళు కలుగుతుంది. ఎందుకంటే ఆమె మాజిద్ను ఇష్టపడుతుంది. హసన్ దార్మి దగ్గరకు వచ్చి ఏదైనా చేయమని అడుగుతాడు. దార్మి అంతా సద్దుమనగడానికి ఒక తాంత్రిక పూజ చేస్తానని చెప్తుంది. హసన్ వెళ్ళిపోగానే లిండా వచ్చి దార్మి సహాయం అడుగుతుంది. మాజిద్ తనను ప్రేమించేలా చేయాలని కోరుతుంది. దార్మి మొదట్లో ఒప్పుకోకపోయినా ఒక షరతు పెడుతుంది. మాజిద్తో తిరుగుతున్న ఆ అమ్మాయి పేరు అడుగుతుంది. సైరాను గ్రామం నుంచి పంపించేస్తే సహాయం చేస్తానని దార్మి చెప్తుంది. దార్మి ఇంటి ఖైదీ అయిన అమీనా ఇదంతా వింటుంది. లిండా ఇద్రిస్ను రప్పించి సైరాను గ్రామం నుంచి బయటకు పంపించడానికి తన ప్లాన్ చెప్తుంది. ఇద్రిస్ అందుకు ఒప్పుకుని బదులుగా లిండా తనతో జీవితాంతం ఉండాలని కోరతాడు. లిండా ప్రస్తుతానికి ఒప్పుకుంటుంది. హసన్ ఇంట్లో ఉండగా కుంతీలానక్ తన బిడ్డతో సహా అక్కడికి వస్తుంది. హసన్ భయపడిపోతాడు. కుంతీలానక్ ఇప్పుడు ఇద్రిస్ను టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే అతను తన కూతురు సైరాకు హాని చేయబోతున్నాడు. వాతి ఇద్రిస్ను గాల్లోకి ఎత్తి ఒక చెట్టు కొమ్మకు అతని తలను గుచ్చి చంపేస్తుంది. ఇద్రిస్ శవాన్ని హసన్ గ్రామస్తులు చూస్తారు. ఇద్రిస్ చనిపోవడంతో లిండా ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. దాంతో లిండా సంతలో అందరినీ రెచ్చగొట్టి గ్రామంలో జరుగుతున్న మరణాలకు కారణం కుంతీలాన కూతురే సైరానే అని అరుస్తుంది. అజేజా తన స్నేహితురాలికి అండగా నిలబడి సైరాను సమర్థిస్తుంది. వాళ్ళిద్దరూ ప్రార్థనా మందిరానికి వెళ్ళగా సైరా మాజిద్ను సహాయం అడుగుతానని చెప్తుంది. అజేజాకు ఇది నచ్చదు. ఎందుకంటే ఆమె మాజిద్ను ఇష్టపడుతుంది. దార్మి తన క్షుద్ర పూజలు మొదలు పెడుతుంది. అందులో చనిపోయిన పిండాన్ని కూడా వాడుతుంది. ఇది చాలా భయంకరమైన చేతబడి. గ్రామస్తులు సైరాను చంపడానికి రాగా మాజిద్ మరో వ్యక్తి కలిసి వాళ్లను ఆపుతారు. హసన్ దార్మితో మాట్లాడుతుండగా ఆ అదను చూసి అమీనా బంధనం నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఇది చూసి దార్మి చాలా కోపంగా హసన్ను ఆమెను చంపాలని పంపిస్తుంది. అమీనా సైరా ఇంటి దగ్గరికి చేరుతుంది. కానీ అక్కడ సైరా ఉండదు. హసన్ వచ్చి అమీనాను పట్టుకుంటాడు. కానీ అంతలోనే కుంతీలానక్ అక్కడికి వచ్చి హసన్ను ఎదుర్కొంటుంది. తన కుటుంబాన్ని చంపినందుకు ప్రశ్నిస్తుంది. అవును, మొదట్లో వాతి ఇంట్లోకి చొరబడి నిప్పు పెట్టింది హసనే. కుంతీలానక్ హసన్ తల చర్మాన్ని చీల్చి అతనిని ఈడ్చికెళ్ళి చంపేస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అమీనా పారిపోతుంది. మరుసటి రోజు సైరా మాజిద్ను కలిసి అజేజా గురించి అడుగుతుంది. మాజిద్ హసన్ చనిపోయాడని చెప్పడంతో సైరా అజేజా ఇంటికి వెళ్తుంది. అక్కడ అందరూ ఆమెను కుంతీలానక్ బిడ్డ అని చీదరించుకుంటారు. సైరా అజేజాను ఓదార్చడానికి ప్రయత్నిస్తే అజేజా కూడా ఆమెను ద్వేషిస్తూ కుంతీలానక్ బిడ్డ అని అంటుంది. ఇది విని సైరాకు బాధ కలుగుతుంది. ఆ రాత్రి దార్మి శక్తివంతమైన హెయిర్ స్టిక్తో కనిపిస్తుంది. దానిని పెట్టుకోకముందు ఆమె ఆ పిండాన్ని తినేస్తుంది. ఆ పిండం నుంచి ఆమెకు శక్తులు వస్తాయి. మరోవైపు సైరాకు ఏడుస్తున్న అమీనా కనిపిస్తుంది. అమీనా వాతి సమాధి దగ్గర ఉంటుంది. ఆమెను ఓదార్చే సైరాకు తానే అమీనా అని చెప్తుంది. అప్పుడే కుంతీలాన కూడా వారి మాటలు వింటూ ఉంటుంది. అమీనా వాతి కూతురుగా సైరాను గుర్తించి ఆమెకు తన తల్లి ఆశలను నిలబెట్టలేకపోయినందుకు క్షమాపణ చెప్తుంది. సైరాకు తన గురించి నిజాలన్నీ తెలుసుకోవాలని ఉంటుంది. అప్పుడు అమీనా సినిమాలోని అసలు నిజాలను వెల్లడిస్తుంది. చాలా ఏళ్ల క్రితం సైరా తల్లి వాతి ఆ ఊర్లోనే అందరికంటే అందగత్తే. ఆమె అందాన్ని చూసి ప్రతి మగాడు, ముఖ్యంగా హసన్, ఆమెను పొందాలని చూసేవాడు. కానీ వాతి జార్వోను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఇది చూసి గ్రామస్తులు, ముఖ్యంగా దార్మి అసూయపడ్డారు. అందుకే దార్మి హసన్ కలిసి వాతి కుటుంబాన్ని చంపాలని ప్లాన్ చేశారు. గ్రామస్తులను రెచ్చగొట్టి వాతి జార్వో వాళ్ల బిడ్డను సజీవదహనం చేయించారు. వాతి కవలలకు జన్మనిచ్చినప్పుడు వాతి చెప్పినట్లుగానే అమీనా ఒక బిడ్డను సైరాను తీసుకుని పారిపోయింది. సైరాకు ఆమె తల్లి సరస్వతి అని పేరు పెట్టిందట. సైరా తన గురించి అంతా తెలుసుకుని సంతోషిస్తుంది. తల్లిదండ్రుల మరణం గురించి తెలుసుకొని బాధపడుతుంది. సైరా అమీనాను తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నించగా దార్మి వచ్చి అమీనాను చంపాలని చూస్తుంది. కానీ కుంతీలానక్ తన శక్తితో ఒక్క క్షణంలో దార్మిని చంపేసి తన ప్రతీకారాన్ని పూర్తి చేసుకుంటుంది. కానీ దార్మి చనిపోయాక ఆమె హెయిర్ స్టిక్ ఎవరో తీసుకున్నట్లుగా చూపిస్తారు. మరుసటి రోజు సైరా మాజిద్తో కలిసి తన స్కూల్కు బయలుదేరుతుంది. వెళ్లే ముందు అమీనాకు కృతజ్ఞతలు చెప్తుంది. అప్పుడే వారిని ఒక అమ్మాయి చూస్తూ ఉంటుంది. ఆమె జుట్టులో దార్మి హెయిర్ స్టిక్ ఉంటుంది. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, అజేజానే. ఆమె కళ్ళలో ప్రతీకార జ్వాల కనిపిస్తుంది. తన తండ్రి హసన్ మరణానికి సైరానే కారణమని భావించి బ్లాక్ మ్యాజిక్ సహాయంతో పగ తీర్చుకోవాలని చూస్తుంది. హసన్ చేసింది ఎంత తప్పు అనే విషయాన్ని ఆమె పూర్తిగా మర్చిపోతుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.